వెంకయ్య నాయుడు గారు వైసీపీ సోషల్ మీడియా అని పర్టికులర్గా ఏమనలేదు రాజు గారు. ఆయన అన్నది ఓవరాల్గా సోషల్ మీడియా గురించి మాట్లాడారు. ఆ సోషల్ మీడియా గురించి మాట్లాడినటువంటి దాంట్లో జనరల్గా మనం గనక ఎవరైతే తప్పు చేస్తారో ఈ సోషల్ మీడియాలో ఎక్కువ సైకోగా వ్యవహరించినటువంటి విధానం కానీ, ఎక్కువ కామెంట్స్ చేయటం కానీ, బూతులు తిట్టడం కానీ వాటిని ఎక్కువగా ఉపయోగించింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావున, అందుకని ఆ పార్టీలో కొద్దిమందే, అందరూ కూడా ఎందుకుంటారు, అందుకని ఆ పార్టీకి ఇది అన్వయించుకునే పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది అంతే తప్ప ఇదేదో పర్టికులర్ వాళ్ళదని కాదు. కానీ మెజారిటీ దీన్ని వాళ్ళు ఉపయోగించారు. సోషల్ మీడియాలో విశృంఖలమైనటువంటి వ్యాఖ్యలని, పదాలని, బూతులని మాట్లాడినటువంటిది వాళ్ళు దానికి పేటెంట్ తీసుకున్నారు. అందుకని ఈరోజు వెంకయ్య నాయుడు గారి యొక్క ఉద్దేశం అది. వెంకయ్య నాయుడు గారు మాట్లాడినటువంటి సారాంశం ఎక్కడ అనంటే ప్రపంచ చరిత్ర అని డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర గారు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీగా కూడా చేసినట్టున్నారు. వారు రాసినటువంటి పుస్తకాన్ని ఈరోజు విశాఖలోని గీతం యూనివర్సిటీలో ఆ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి ఉపవరపు వెంకయ్య నాయుడు గారు, గీతం యూనివర్సిటీ ఎంపీ వైస్ ఛాన్సలర్ భరత్ గారు, దగ్గుబాటి పురంధేశ్వర్ గారు కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమం సందర్భంగా జరిగినటువంటి దాంట్లో ఆ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నర్మగర్భమైనటువంటి 2-3 వ్యాఖ్యలు కూడా చేశారు ఉప్పర్ వెంకయ్య నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి దిశ చెప్పేటువంటి ప్రయత్నాన్ని కూడా చేశారు. మీరు పరిపాలన బాగా చేస్తున్నారు, కానీ వాస్తవాలకు దగ్గరగా, అవసరాలకు దగ్గరగా మీ యొక్క ప్రణాళికలను రూపొందించండి. విజన్ పెద్దదే ఉండొచ్చు, కానీ ఆలోచనలను మాత్రం ఇప్పటి వాటిని అమలు చెయ్యండి అని ఆయనకున్నటువంటి అనుభవంలో ఆయన గమనించినటువంటి కొన్ని అంశాలని ఆయన తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ను మెచ్చుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని మెచ్చుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ మెచ్చుకున్నారు. అవన్నీ ఆయనకున్న గొప్పతనాలు. ఎప్పుడైనా ఒక మనిషి కష్టపడి పనిచేసి వెళ్ళేటప్పుడు ఎక్కడో దగ్గర 1-2 ల్యాబ్స్ జరుగుతుంటాయి. వాటిని అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినప్పుడు మాత్రమే వాటిని మనం స్వీకరిస్తాం. మీరు నేను చెప్తే అది సరైనది కాదు. దానికి చెప్పాలి అంటే అందుకు ఆ అర్హత, అందుకు ఆ పరిపక్వత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని అటువంటి అర్హతలన్నీ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సమకాలికులు లేదా 2 సంవత్సరాలు పెద్దవాళ్ళు అయినటువంటి అది వెంకయ్య నాయుడు గారికి ఉంది. అందుకని ఆయన దాన్ని చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేశారు.